సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తమ తమ నియోజకవర్గాలకి నిధులు పనులు తెచ్చుకుంటున్నారు అన్నారు. ఇతర నియోజకవర్గాలకి కొంత అన్యాయం కూడా జరుగుతుందన్నారు. దీనిపై దృష్టి సారించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అదే సభలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉండటం విశేషం. సందర్భంగా ముఖ్యంగా రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. నా పార్లమెంట్ పరిధిలోకి వచ్చే నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి ఏవైతే కావాలో దానికి సంబంధించిన మంత్రులు ఇద్దరు కూడా మా జిల్లా నుంచే ఉన్నారు. వాళ్ళు చేయవలసిందంతా చేస్తున్నారు, కానీ వాళ్ళ నియోజకవర్గం మీద ఎక్కువ శ్రద్ధ ఉంది. మిగిలిన మా చిన్న నియోజకవర్గాల మీద కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ మీరు కూడా తీసుకొని, ముఖ్యంగా ప్రజల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా వాళ్ళ తరపున, పార్లమెంట్ ప్రజల తరపున మిమ్మల్ని 2-3 చిన్న కోరికలు కోరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కూడా తమ తమ నియోజకవర్గాలకి అటు నిధులు అవ్వచ్చు, ఇటు పనులు అవ్వచ్చు తెచ్చుకుంటున్నారు. కానీ ఇతర నియోజకవర్గాలకైతే కొంత అన్యాయం జరుగుతుంది, దానిపై కూడా దృష్టి సారించాలి అంటూ ఆయన సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి కూడా చేశారు. అదే సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, ఉత్తమ్ రెడ్డి కుమార్ కూడా ఉండటం విశేషం. ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా ముఖ్యంగా రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. నా పార్లమెంట్ పరిధిలోకి వచ్చే నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి ఏవైతే కావాలో దానికి సంబంధించిన మంత్రులు ఇద్దరు కూడా మా జిల్లా నుంచే ఉన్నారు. వాళ్ళు చేయవలసిందంతా చేస్తున్నారు, కానీ వాళ్ళ నియోజకవర్గం మీద ఎక్కువ శ్రద్ధ ఉంది. మిగిలిన మా చిన్న నియోజకవర్గాల మీద కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ మీరు కూడా తీసుకొని, ముఖ్యంగా ప్రజల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా వాళ్ళ తరపున, పార్లమెంట్ ప్రజల తరపున మిమ్మల్ని 2-3 చిన్న కోరికలు కోరమన్నారు.